ఏమడగలనుకో అన్నీ జై కాంగ్రెస్. నీలాంటి అబ్బా జర ఒక స్కిప్ అన్న ఇలాగా ఉండు. నేను కూడా వచ్చింది కదా చెప్పేది ఇల్లు రాపిస్తారు. గుడి చూస్తున్నాను. వాస్తవంగా ఆ రోజుల్లో మన ఆ గుడి పేరు మీద పైసలు వసూలు చేసి మస్తు మంది వసూలు చేసిన పాపం, కానీ గుడి అట్లే ఉంది. కాకపోతే మొన్న ఎలక్షన్లో మన వాళ్ళు అందరు బాగా బిగితే పెడితే మనమే ఒక 8 లక్షలు ఇచ్చినాం ఆ గుడికి కూడా అప్పుడు. అయితే ఇవాళ ఏంటంటే రోడ్డు మీద ఒకవేళ 100% పోకుండా చూస్తాం గుడిది. ఒకవేళ పోయే పరిస్థితి ఖచ్చితంగా ఉందంటే కూడా ఇవాళ మన రిజిస్టర్ ఆఫీస్ పక్కన 200 గజాల జాగా గుడికి ఇప్పించి ఎవ్వరు చందా వేసుకుంటే అవసరం లేదు, 25-30 లక్షలు పెట్టి గుడి కట్టిస్తా. ఎందుకంటే మనం అందరం అభివృద్ధికి సహకరించాలి. ఇప్పుడు కింద మీకు అందరికి తెలుసు, మన వెంకటేశ్వర్ల గుడి కాడ కూడా అందరికి ఇల్లు పోయినాయి. పాపం ఇవాళ వాళ్ళకి అందరికి నా మీద కోపం ఉండొచ్చు, కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని ప్యాకేజు ఆ గుడికాడ చుట్టుముట్టు ఇల్లు పోయిన వాళ్ళకి ఇప్పించినాం. ఎందుకంటే వాళ్ళందరూ సొంతం మా అన్నదమ్ములు లేక అక్కచెల్ల లేక కలిసిమెలిసి ఉన్న 30-40 ఏళ్ల నుంచి ఇలా మాకు కూడా బాగా దానికి జరగాలి పక్క కంటే, కానీ తప్పని పరిస్థితి. అభివృద్ధి జరగాలనుకుంటే అదో ఇదో పోయినప్పుడు మనం కూడా కొంచెం త్యాగం చేసి నిలవాల్సి వస్తుంది. దానికి మీరు అందరూ సహకరించండి. ఆ గుడి విషయం తప్పకుండా నేను చూసుకుంటా. రేవంత్ రెడ్డి సార్ తిప్పేస్తాను కొట్లాడి, కలెక్టర్ సార్ అయినా సరే కొట్లాడి జాగా ఇప్పించి ఆ గుడి కనిపించే జిమ్మేదారు నేను తీసుకుంటా అని చెప్పి సభాముఖంగా మీకు అందరికీ హామీ ఇస్తున్నాను. ఇక దాము వాళ్ళ మీరు ఏం అడిగేది అవసరం లేదు. నాకు ఇందిరామ్మ ఇండ్లు సుష్మమ్మని వాళ్ళ భారీ మెజార్టీతోనే గెలిపిస్తేనే మీకు ఇల్లు వస్తాయి. ఎందుకంటే గతంలో కూడా దాము నాతో కొట్లాడి 30 ఇళ్ళు తెచ్చుకున్నాను. నేను ఆ వాడలో 30 ఇళ్ళు వేయలే, మీ వాడికి ఇచ్చిన గాంధీనగర్ ఇవ్వాలి ఖచ్చితంగా అని చెప్పి మన నామ ఇప్పుడే చెప్పిండు, మన అంబేద్కర్ని ఇది కావాలి సార్ అని చెప్పి. అంబేద్కర్ భవన్ వెనకాల కట్టిండు రోడ్ వాడిని, అది కూడా పోతుంది నాకు తెలిసిన కాడికి. ఒకవేళ పోకుంటే దానికి ఏమైనా మరమ్మతులకు 10 లక్షలు ఉంటే ఇప్పించి చేపిస్తా. అది కాకుండా అంబేద్కర్ విజ్ఞాన భవన్ కు ₹1 కోటి నిధులు కేటాయించడం జరిగింది. దానికి తప్పకుండా అంబేద్కర్ విజ్ఞాన భవన్ అనేది మన చర్చి పక్కన జాగా చూసి అది ఇప్పిస్తామని చెప్పి చెప్తున్నా. గుడి చూస్తున్నాను. వాస్తవంగా ఆ రోజుల్లో మన ఆ గుడి పేరు మీద పైసలు వసూలు చేసి మస్తు మంది వసూలు చేసిన పాపం, కానీ గుడి అట్లే ఉంది. కాకపోతే మొన్న ఎలక్షన్లో మన వాళ్ళు అందరు బాగా బిగితే పెడితే మనమే ఒక 8 లక్షలు ఇచ్చినాం ఆ గుడికి కూడా అప్పుడు. అయితే ఇవాళ ఏంటంటే రోడ్డు మీద ఒకవేళ 100% పోకుండా చూస్తాం గుడిది. ఒకవేళ పోయే పరిస్థితి ఖచ్చితంగా ఉందంటే కూడా ఇవాళ మన రిజిస్టర్ ఆఫీస్ పక్కన 200 గజాల జాగా గుడికి ఇప్పించి ఎవ్వరు చందా వేసుకుంటే అవసరం లేదు, 25-30 లక్షలు పెట్టి గుడి కట్టిస్తా. ఎందుకంటే మనం అందరం అభివృద్ధికి సహకరించాలి. ఇప్పుడు కింద మీకు అందరికి తెలుసు, మన వెంకటేశ్వర్ల గుడి కాడ కూడా అందరికి ఇల్లు పోయినాయి. పాపం ఇవాళ వాళ్ళకి అందరికి నా మీద కోపం ఉండొచ్చు, కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని ప్యాకేజు ఆ గుడికాడ చుట్టుముట్టు ఇల్లు పోయిన వాళ్ళకి ఇప్పించినాం. ఎందుకంటే వాళ్ళందరూ సొంతం మా అన్నదమ్ములు లేక అక్కచెల్ల లేక కలిసిమెలిసి ఉన్న 30-40 ఏళ్ల నుంచి ఇలా మాకు కూడా బాగా దానికి జరగాలి పక్క కంటే, కానీ తప్పని పరిస్థితి. అభివృద్ధి జరగాలనుకుంటే అదో ఇదో పోయినప్పుడు మనం కూడా కొంచెం త్యాగం చేసి నిలవాల్సి వస్తుంది. దానికి మీరు అందరూ సహకరించండి. ఆ గుడి విషయం తప్పకుండా నేను చూసుకుంటా. రేవంత్ రెడ్డి సార్ తిప్పేస్తాను కొట్లాడి, కలెక్టర్ సార్ అయినా సరే కొట్లాడి జాగా ఇప్పించి ఆ గుడి కనిపించే జిమ్మేదారు నేను తీసుకుంటా అని చెప్పి సభాముఖంగా మీకు అందరికీ హామీ ఇస్తున్నాను.